హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కార్తికేయ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఈరోజు మీరు ఎప్పుడూ చూడని ఒక కొత్త న్యూ డిజైన్ మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీకు ఇమేజ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నాను అనేది. యూనికార్న్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని డిజైన్ ట్రై చేశానండి. యూనికార్న్ అనేది ఎలా ఉందో మీరే చెప్పాలి. బాగుందా, నచ్చిందా అనేది కామెంట్ చేయండి. మేకింగ్ అనేది ఎలా ఉందో చూసేద్దామండి. నేను ఫస్ట్ యూనికార్న్ డ్రా చేసుకున్నానండి. షేప్ డ్రా చేసుకొని దాన్ని జర్దోసితో బార్డర్ గీసుకున్నాను. జర్దోసి షేప్కి తగ్గట్టు మనం యాడ్ చేసేసిన తర్వాత నచ్చిన కుందన్ స్టోన్స్ దీంతో డిజైన్ చేసుకోవచ్చండి. నేను దీన్ని సీక్వెన్స్ అండ్ స్మాల్ బీడ్స్ యూస్ చేసి డిజైన్ చేశానండి. ఎందుకనేది చెప్తానండి. ఏంటంటే నేను ఆల్రెడీ ఒకటి యూనికార్న్ మేక్ చేశానండి. దాన్ని కుందన్స్తో డిజైన్ చేశాను. మీకు లాస్ట్లో చూపిస్తానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కుందన్ డిజైన్ ఎలా వచ్చిందనేది. కుందన్స్తో చేసిన దానికంటే నాకు ఎందుకో అవుట్లుక్ అనేది అనిపించలేదండి. అందుకని మళ్ళీ నేను సీక్వెన్స్ అండ్ బీడ్స్ యూస్ చేసి మళ్ళీ ట్రై చేస్తున్నానండి ఈ డిజైను. ఈ క్లాస్లో ఆ కుందన్స్ డిజైన్ ఇది రెండు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. మీరే చూసి చెప్పాలండి. కుందన్స్ బాగున్నాయా లేకపోతే సీక్వెన్స్తో చేసింది బాగుందా అనేది. చూసారా, అవుట్లైన్ అనేది గీసుకున్న తర్వాత మొత్తం జర్దోసితో ఫుల్ అవుట్లైన్ అనేది డ్రా చేసేసుకోవాలండి. టచ్ చేసేసుకున్న తర్వాత జర్దోసి మొత్తం సీక్వెన్స్ అండ్ స్మాల్ కలర్ బీడ్స్ యూస్ చేశానండి. ఎందుకంటే యూనికార్న్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది కదండి. అందుకని నేను డిఫరెంట్ కలర్ స్మాల్ బీడ్స్ యూస్ చేసి డిజైన్ చేశానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ మీరు చూసారంటే ప్రాపర్గా ఎలా వచ్చిందనే డిజైన్ ఎలా చేయాలనేది కూడా మీకు అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లాస్ట్లో మీకు అవుట్పుట్ వీడియో ఎలా వస్తుందో చూపిస్తానండి.
చూస్తున్నారు కదండి అవుట్లుక్ ఎలా వస్తుంది అనేది. నేను బాడీ మొత్తం వైట్ కలర్ సీక్వెన్సెస్ యూజ్ చేశాను, అలాగే లెగ్స్కి అండ్ హెయిర్కి అండ్ టెయిల్కి బీడ్స్ యూజ్ చేశాను. కలర్ బీడ్స్ అనేది యూజ్ చేసి డిజైన్ చేశాను. కుందన్స్ కంటే బీడ్స్ డిజైన్ కొంచెం లుక్ బాగా వచ్చిందండి. మీకు కుందన్స్తో చేసింది కూడా ఎలా ఉండేదని ఇప్పుడు చూపిస్తాను. మీరు ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి న్యూ డిజైన్స్ ఎలా చేయాలనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండొచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు నేను కుందన్స్తో చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. ఇది కుందన్స్తో చేసిందండి. కుందన్స్ కూడా బాగుంది, బట్ దానికి వచ్చిన లుక్ దీనికి రాలేదు అనిపించింది నాకు, అందుకని నేను యూజ్ చేశాను. సో మీకు నచ్చింది అనుకున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.